సార్ ఇప్పుడు తమన్నా గురించి, తమన్నా అండ్ రణ్వీర్ సింగ్ కి సంబంధించిన పాఠ్య పుస్తకాల్లో జీవిత చరిత్ర పెట్టారు, అది బెంగళూరులో సింధీ పాఠశాలలో. సో దీనికి పేరెంట్స్ అబ్జెక్ట్ చేస్తున్నారు, తమన్నాని చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు అని చెప్పి. మీరేమంటారు సార్? అప్పుడు వెంటనే ఏమి నేర్చుకోవాలి? సినిమాలో యాక్ట్ చేయడం నేర్చుకోవాలి, హాఫ్ డ్యూటీగా చేయొచ్చు, అవన్నీ నేర్చుకోవచ్చు. అది కూడా ఎడ్యుకేషనే కదా, సినిమా కూడా ఈ రోజున సరదాగా అంటున్నాను. కానీ చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యాడ్స్ చేసే టైంలో విశాఖ డైరీకి యాడ్లు చేస్తాను. 60-70 lakhs రూపీస్ యాడ్స్ 20 years బ్యాక్. అప్పుడు చైర్మన్ బతుకున్నాడు, ఆడార్ తులసిరావు అని. వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్కి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక యాడ్ ఎలా ఉంటుందో, ఒక యాడ్ ఎలా ఉంటుందో, ఒక యాడ్ ఎలా ఉంటుందని. సో ఆ అమ్మాయి క్యారెక్టర్లో, ఆ అమ్మాయి పేరు వద్దు ఇప్పుడు మన పాపం, ఒక హీరోయిన్ పేరు చెప్పాడు. డైరెక్టర్స్ కంపెనీ ఉంటుంది కదా, సొసైటీ, అది ఆ డైరెక్టర్స్ ఉంటారు కదా అనకాపల్లి పక్కన. నేను అన్నాను, మీరు పెట్టమంటే పెడతాను. ఇప్పుడు నేను పెట్టిన అమ్మాయి రేపు ఎల్లుండో బ్రోకల్ కేసులు అక్కడ దొరుకుద్ది. సినిమా ఫీల్డ్ ఏదైనా జరగచ్చు, మీ ప్రోడక్ట్ మీద పడద్దు అది అన్నాను. అయితే ఏం చేద్దాం అన్నారు, కొత్త వాళ్ళని పెడదాం అన్నాను. బాటిల్స్ పెడదామని చెప్పాను. బొమ్మ నుంచి మోడల్స్ పట్టుకొస్తాను, మోడల్స్ పెట్టి మన ప్రోడక్టే కనపడతా ఉంటుంది అక్కడ. అండ్ అందులో కాన్సెప్ట్, కథ బాగుంటే, ఆ 30 seconds 1 minute కథ బాగుంటే బ్రహ్మాండం చేసాం. మిల్క్ సంబంధించింది. ఓకే, అందులో చేస్తున్న అక్కడ ఉన్న CEO హెరిటేజ్లో కూడా పనిచేస్తున్నాడు, అతను చేసే విషయం. చంద్రబాబు నాయుడు గారి కంపెనీలో చేస్తున్నాడు. ఓకే, స్టిల్ ఈజ్ దేర్. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా అడిగారు అన్నప్పుడు, అప్పుడు కాదు, అది అయిపోయిన 10 సంవత్సరాలకి. తర్వాత నేను ఏదో సమ్ డిస్కషన్ జరిగింది మాకు. ఐ విల్ డూ ఇట్, బట్ డిఫరెంట్గా చేయాలి అని చెప్పి. నేను ఎందుకు ఇది చెప్పానంటే, అందులో పెట్టే అమ్మాయి అప్పుడు మంచి ఫేమస్లో ఉంది, బాగుంటుంది, సెక్సీగా ఉంటుంది. అమ్మాయి పెడదామన్నాను ఎవడో డైరెక్టర్. అది ఎవరు ఎక్కడ బొక్కలో ఏమవుతుంది ప్రోడక్ట్గా అయిపోయాను. కరెక్టే అన్నాడు. అంటే నేను చెప్పిన మాట వినండి మీరు అన్నాని అని ఒప్పించాను. ఇప్పుడు అలాగా తమన్నా బొమ్మ వేశారు, ఎంతకంటే పెద్ద హీరో బొమ్మ కూడా వేశారు. ఆడి గురించి మాట్లాడలేదు. ఆడని అది వేసాలు వేసాడు, డ్యూటీగా పడుకున్నాడా ఒకసారి. దాని గురించి నా వీడియోలో కూడా చెప్పాను. చిన్న అడ్డం పెట్టి ఫుల్ న్యూట్గా పడుకున్నాడు కదా, ఎందుకు? పబ్లిసిటీ గురించి. సో ఇలా అందరికీ 2 శైలులు ఉంటాయని చెప్తున్నాను కదా ప్రతి మనిషికి. అందులో సినిమా గ్లామర్ వరల్డ్లో 4 శైలులు ఉంటాయి. ఒకటి మంచోటో, ఒక చెడ్డోటో, దరిద్రుడు, మన ఎవడో కన్నడలో మర్డర్ చేశాడు కదా, అలాగ 4 ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. సరే, వాళ్ళ గురించి పెట్టాలా పెట్టకూడదా అనేది మీ ఇష్టం. అది వాళ్ళ సింధీ అసోసియేషన్ సంబంధించింది. CBSE కోర్సు ఎలా పెడతారు మీరు, పిల్లలకి దెబ్బ కదా అని పాయింట్ రేజ్ చేయటం అనేది కరెక్ట్. ఎందుకంటే సినిమాకి సంబంధించిన సెపరేట్ క్లాస్ ఏమన్నా పెడితే సినిమాకి సంబంధించి అందరి గురించి పెట్టచ్చు, నాట్ ఓన్లీ సింధీస్. మీరు సింధీస్ గురించే పెట్టాలనుకుంటే సెపరేట్గా ఒక బుక్ అమ్మవచ్చు, బుక్స్ పెట్టచ్చు. మన సింధీస్లో ఎవరెవరు సినిమా ఫీల్డ్ పైకి వచ్చారు, ఎంతమంది ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ విధంగా తెలియపరిచిన వల్ల టాటా అంటే ఎవరు తెలుస్తుంది, పార్సీస్ వాళ్ళు కదా. టాటా బిర్లా అండ్ దేర్ సమ్ నాట్ ఫుల్లీ ఇండియన్స్ వాళ్ళు, బట్ ఇండియాలో పుట్టారు. మీకు అర్థమైందా? అంచేది ఎవరి కాళ్ళే చెప్పుకోవడం అనేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ క్యాస్ట్ గురించి. అలాగా సింధీ ఈజ్ గుడ్ క్యాస్ట్. ఎలాగంటే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు అనమాట, కన్యూస్డ్గా. ఇప్పుడు బాంబేలో ఇళ్ళందరూ ఈ ఉమెన్స్ హాస్టల్లకు షేర్ చేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, దాన్ని పీజీ. దాన్ని సగం ఇల్లుంటే వెళ్ళయ్యే. అమ్మాయి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోద్ది, 2 bedrooms ఉంటాయి, ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తారు 2 అమ్మాయిలకి, ఒకరి దగ్గర 30,000 తీసుకుని 60-70,000 వస్తాయి విత్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. లంచ్ ఆడ ఉంటాడు, పనే లేదు దానికి, బయటపోతుంది. డిన్నర్ ఉండదు, బొంబాయిలో ఎవరితో జనరల్ ఉండరు, అదేందా. సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. రూమ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఇంట్లో కదా. సింధీస్కి ఆ పేరు ఉంది, చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకు కూడా అనకాపల్లి 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పెద్ద బిజినెస్ పీపుల్ అయిపోయారు. నా సినిమాలో యాక్ట్ చేశారు యాక్చువల్గా. సో బాగా బిజినెస్ కమ్యూనిటీ యాక్చువల్గా. అది జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనమాట. బిజినెస్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే టైప్ కూడా కాదు. అంటే లుక్ నైస్ పీపుల్. సో వాళ్ళలో ఈ తమన్నా భాటియా అనే అమ్మాయి సింధీ అని నాకు ఎప్పుడు తెలుసు, నాకు తెలియదు. నాకు ముందు మన దాంట్లో మొట్టమొదటి చేస్తుంది యాడ్లో 15 ఏళ్ల క్రితం. నాకు మన క్యాస్ట్ ఏముంది అప్పుడు. ఈ అమ్మాయి భాటియా అయితే భూమిక చావ్లా
చావ్లా. నాకు పొద్దుటే గుర్తొచ్చింది నాకు నువ్వు పంపినప్పుడు టాపిక్ పంపినప్పుడు. భూమికని వదిలేసి వెళ్ళేసారు. ఆ అమ్మాయి మంచి యాక్ట్రెస్ కూడా. సో ఆ అమ్మాయి చావ్లా, ఈ అమ్మాయి భాట్య. రణ్వీర్ సింగ్ గురించి అసలు పట్టించుకోలేదు. కాకపోతే వెయ్యకూడదని ఎందుకంటాం, ప్రతి ఒక్కరి గురించి చేస్తున్నారు. సాధారణంగా హిస్టరీ ఈజ్ ఆల్ షిట్ అంటారు. ఎందుకంటే గాంధీ గారి గురించి రాసిన నెహ్రూ గారి గురించి మంచిగా రాస్తారు చెడ్డ రాయరు కదా. సో ఆ విధంగా ఒక మన దాంట్లో ఫిల్మ్ యాక్టర్స్ కూడా అయ్యారు అని రాసినప్పుడు మిగతా వాళ్ళందరి గురించి కూడా రాయాలి. ఈ 70-80 సంవత్సరాల నుంచి సింధీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చిన్న మెన్షన్ చేసి రాస్తే అప్పుడు పెద్ద టాపిక్ అవ్వదు. అలా కాకుండా ఓన్లీ తమన్నా గురించి చేస్తే ఎవడో పెట్టుబడి కొంటువాడు తమాజు గురించి వేస్తే బాగుంటుందని. వేయటంలో తప్పేం లేదు యాక్చువల్గా, నథింగ్ రాంగ్. వాట్ ఈస్ వన్ యాక్ట్రెస్, బ్లూమింగ్ యాక్ట్రెస్ అన్నిట్లో చేస్తున్న అమ్మాయి కూడా షీఈస్ ఫ్రమ్ సింధీ కమ్యూనిటీ అని చెప్పుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి అలా పెట్టారు. కానీ పేరెంట్స్ సబ్జెక్ట్ చేయడంలో చాలా న్యాయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎదిగే వయసులో చిన్నపిల్లలకి ఇవన్నీ అవసరం అని చెప్పేసి మనం పెట్టకపోయినా కూడా ఆడు అక్కడికి వెళ్ళి చూసుకుంటాడు. సినిమా ఫీల్డ్ ఏదైనా జరగచ్చు, మీ ప్రోడక్ట్ మీద పడద్దు అన్నాను. అయితే ఏం చేద్దాం అన్నారు, కొత్త వాళ్ళని పెడదాం అన్నాను. బాటిల్స్ పెడదామని చెప్పాను. బొమ్మ నుంచి మోడల్స్ పట్టుకొస్తాను, మోడల్స్ పెట్టి మన ప్రోడక్టే కనపడుతూ ఉంటుంది అక్కడ. అండ్ అందులో కాన్సెప్ట్ కథ బాగుంటే, 30 సెకండ్లు 1 మినిట్లో కథ బాగుంటే బ్రహ్మాండం చేసాం. మిల్క్ సంబంధించింది. ఓకే, అందులో చేస్తున్న అక్కడ ఉన్న CEO హెరిటేజ్లో కూడా పనిచేస్తున్నాడు. అతను చేసే విషయం చంద్రబాబు నాయుడు గారి కంపెనీలో చేస్తున్నాడు. ఓకే, స్టిల్ ఈజ్ దేర్. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా అడిగారు అన్నప్పుడు, అప్పుడు కాదు, అది అయిపోయిన 10 సంవత్సరాలకి. తర్వాత నేను ఏదో సమ్ డిస్కషన్ జరిగింది మాకు. ఐ విల్ డూ ఇట్, బట్ డిఫరెంట్గా చేయాలి అని చెప్పి. నేను ఎందుకు ఇది చెప్పానంటే, అందులో పెట్టే అమ్మాయి అప్పుడు మంచి ఫేమస్లో ఉంది, బాగుంటుంది, సెక్సీగా ఉంటుంది. అమ్మాయి పెడదామన్నాను ఎవడో డైరెక్టర్. అది లోపల ఎక్కడ బొక్కలో ఏమవుతుంది ప్రోడక్ట్గా అయిపోయాను. కరెక్టే అన్నాడు. అని చెప్పి నేను చెప్పిన మాట వినండి మీరు అని ఒప్పించాను. ఇప్పుడు అలాగా తమన్నా బొమ్మ వేశారు, ఎంతకంటే పెద్ద హీరో బొమ్మ కూడా వేశారు. ఆడి గురించి మాట్లాడలేదు. ఆడిని అదివాసాలు వేసాడు, డ్యూట్గా పడుకున్నాడా ఒకసారి. దాని గురించి నా వీడియోలో కూడా చెప్పాను. చిన్న అడ్డం పెట్టి ఫుల్ న్యూట్గా పడుకున్నాడు కదా, ఎందుకు, పబ్లిసిటీ గురించి. సో ఇలా అందరికీ 2 సైడ్లు ఉంటాయని చెప్తున్నాను కదా ప్రతి మనిషికి. నువ్వు ఎంత పట్టురావద్దన్న ఫోన్స్ పట్టుకెళ్ళి కాలేజీ లెవెల్లోనే పట్టురావద్దంటే మా అబ్బాయి 4 ఫోన్లు పోగొట్టేశాడు. లైలా కాలేజీలో ఎటువంటి వాళ్ళు కొంచెం చాలా స్ట్రిక్ట్, నాట్ లైక్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అయినా పట్టుకెళ్ళి ఏదో కారిడార్లో దొరికిపోవడం, అది ఎవరు వాళ్ళు తిరిగి ఆ డిగ్రీ అయిపోయి లోపల 4-5 ఫోన్స్ పోగొట్టేశాడు. సో మెడ్రాస్ రైలులో. సో అలాగా స్కూల్ లెవెల్లో అసలు ఒప్పుకోరు. అప్పుడు ఇప్పుడు ఆఫ్ చేసి పెడతారు, అర్థమైంది మీకు. సో అలా అయిపోయారు. ఇప్పుడు CBSE అంటే మస్ట్ బి ఏ గుడ్ స్కూల్, మంచి స్కూల్ అయి ఉంటుంది. అంచేత అందులో గూగుల్లో ఎవరు పడితే అంటే వెతుక్కోవచ్చు. అంచేత అబ్బాయిది పెట్టడం తప్పని అనలేం, బికాస్ నథింగ్ రాంగ్. వాట్ ఈజ్ రాంగ్? కాకపోతే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇంకా చాలా బాగా చదువుకునే తల్లిదండ్రులు చోటు బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండే ఈ కోర్సులో కరిక్యులంలో ఎంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు.